లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాక్ జరుపుతున్న దాడులకు భారత సేనలు ధీటుగా బదిలిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పాక్ దాడులను తిప్పికొడుతోంది భారత్. ఇండో పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన అమ్ముల పొదిలోని ఒక్కో ఆయుధాన్ని బయటకు తీస్తోంది. దీంతో పాక్ ఆర్మీకి ముచ్చవట్లు పట్టే పరిస్థితి. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాక్ పోస్టులను ధ్వంసం చేయడానికి భారత్ యాంటీ ట్యాంక్ గ్రెనేడ్ మిజైల్ అనే అధునాతన ఆయుధాన్ని వాడుతోంది. యాంటీ ట్యాంక్ గ్రెనేడ్ మిజైల్ను ప్రధానంగా శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసేందుకు వినియోగిస్తారు. శత్రువుల కీలక స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించేందుకు ఇది ఉపయోగపడుతుందని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. టార్గెట్ని లాక్ చేసి ధ్వంసం చేసే టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు. సైనికుడు తన భుజంపై పెట్టుకుని ప్రయోగించే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అంతేకాదు యుద్ధ ట్యాంకులపై ప్రయాణం చేస్తున్నప్పుడు, కదులుతున్న వాహనాల్లో ఉన్నప్పుడు కూడా సైనికులు తన భుజంపై నుంచి టార్గెట్ను ఎయిమ్ చేసి పేల్చేసే విధంగా దీన్ని రూపకల్పన చేశారు. యాంటీ ట్యాంక్ గ్రెనేడ్ మిజైల్లో అత్యంత ప్రభావితవంతమైన 2 బాంబింగ్ వ్యవస్థలు ఉంటాయి. లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మొదటి బాంబ్ యాక్టివేట్ అయ్యి రక్షణ గోడలను బద్దలు కొడుతుంది. తర్వాత వెంటనే రెండో బాంబ్ యాక్టివేట్ అయ్యి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇలా డబుల్ బాంబింగ్ వ్యవస్థ ఉన్నందువల్లే ప్రధాన దేశాన్ని తమ అమ్ముల పొదిలో ఈ ఆయుధాన్ని సమకూర్చుకున్నాయి. అంతేకాదు యాంటీ ట్యాంక్ గ్రెనేడ్ మిజైల్లో నైట్ విజన్ టెక్నాలజీని ఉపయోగించారు. దీంతో సైనికుడు పగలుతో పాటు రాత్రి వేళల్లో కూడా తన లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్ధారించుకుని మరీ దాడి చేసేందుకు ఇది ఆస్కారం కల్పిస్తుంది. గడిచిన 2 రోజులుగా శత్రువుల క్యాంపులను ధ్వంసం చేసేందుకు యాంటీ ట్యాంక్ గ్రెనేడ్ మిజైల్స్ను విరివిగా వాడుతోంది భారత్. దీంతో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట అనేక పాక్ పోస్టులను భారత్ విజయవంతంగా ధ్వంసం చేయగలిగింది.